ఎంతో ఉత్కంఠ నడుమ ఏపీ అసెంబ్లీ సమరం ముగిసింది. నువ్వా నేనా అన్నట్టుగా రెండు పార్టీల మధ్య హోరాహోరీ సాగింది. గెలుపు కోసం రెండు పార్టీల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఉదయం ఈవీఎంలు మొరాయిస్తే సాయంత్రానికి 2-3 చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఓవైపు ఘర్షణలు జరుగుతున్నా ఓటర్లు మాత్రం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గుంటూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణల్లో ఒక టీడీపీ, ఒక వైసీపీ కార్యకర్త మరణించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈసారి ప్రత్యర్థులపై ఘర్షణలు, దాడులు జరిగాయి. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్ల అసహనం వ్యక్తం చేశారు. ఇక ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం పోలింగ్ సజావుగా సాగింది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఎండలు దంచుతున్నా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం 68%, విజయనగరం 74%, విశాఖపట్నం 56%, తూర్పు గోదావరి 52%, పశ్చిమ గోదావరి 67%, కృష్ణ 64%, గుంటూరు 61%, ప్రకాశం 70%, నెల్లూరు 67%, చిత్తూరు 69%, కర్నూలు 40%, కడప 63%, అనంతపురంలో 67% పోలింగ్ నమోదైంది. మొత్తంగా ఏపీలో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, ఓవరాల్ గా ఎలాంటి సమాచారం ఉంది? మొత్తంగా పోలింగ్ శాతం ఎంతవరకు వచ్చింది? గతంతో పోలిస్తే ఈసారి పెరిగిందా? ఎటువంటి సమాచారం ఉంది? అంటే ఒకటి లాస్ట్ టైం ఎన్నికల సమయంలో 78.4% వరకు కూడా పోలింగ్ నమోదైంది. అయితే ఇప్పుడు ఉన్నది ఎంతవరకు నమోదైంది అనే దాని మీద ఇక క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే 6 గంటలు దాటిన తర్వాత కూడా చాలా పోలింగ్ స్టేషన్ లో భారీగా నిలబడి ఉండిపోయారు ఈ క్యూ లైన్ లో ఓటర్లు అందరూ. దాంతో వాళ్ళందరితో ఓటింగ్ పూర్తి చేసిన తర్వాత అనంతరం వచ్చే కలెక్టర్ల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఎంత పోలింగ్ పర్సంటేజ్ ఉన్నదన్నది ఫైనల్ గా కన్సల్టేట్ చేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. కాబట్టి దానికి అంతటికీ రాత్రి 10 దాటొచ్చు. ఓవరాల్ గా ఎర్లీ మార్నింగ్ కి దీనికి సంబంధించిన పూర్తి పిక్చర్ రావచ్చు. అంటే దాన్ని బట్టే పోలింగ్ దాటిందా లాస్ట్ ఇయర్ది లేదనే తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న సమాచారం మేరకు సాయంత్రం 6 గంటల వరకు అంటే వచ్చిన సమాచారాల్లో ఈస్ట్ గోదావరి ఒకటే కన్ఫర్మ్ గా తెలియదు. అదొకటే 74% అయితే పోలింగ్ అయింది. మిగిలిన ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదు. ఇంకొన్ని చోట్ల పోలింగ్ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. మీరు 5 గంటల వరకు మాత్రం 68% వరకు కూడా 65 నుంచి 68% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 6 గంటల నుంచి మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. లాస్ట్ చివరి గంట ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావాలి. మరోవైపున ఆంధ్ర మొత్తాన్ని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా కింద చూస్తుంటే కనుక ఉత్తర కోస్తా అంతా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి క్యూ లైన్ లో భార్యలు తీరారు. ఉదయం శ్రీకాకుళం నుంచి కృష్ణా, గుంటూరు వరకు కూడా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. గుంటూరులో మాత్రమే కోడలపై జరిగిన దాడి ఏదైతే ఉందో అదొక్కటే పెద్ద ఇష్యూగా మారింది. మిగిలిన చోట్ల శాంతియుతంగానే జరిగిందని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా జలీల్ ఖాన్ అదేవిధంగా వెల్లంపల్లి వర్గీయుల మధ్య జరిగిన దాడి దృశ్యాలు, జలీల్ ఖాన్ నిరసనగా దిగడం, ఆయనపై దాడి చేశారంటూ మరో పోలీసులు ఆయన అరెస్ట్ చేయడంతో ఇప్పుడు పరిస్థితి విజయవాడ వెస్ట్ లో కాస్త ఉద్రిక్తంగా మారిన సీన్ అయితే కనబడుతుంది. ఇవి ఎలాంటి చెదురు మీద ఘటనలు మినహా ఓవరాల్ గా ఉత్తర కోస్తా అంతా బాగానే జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు లేవని చెప్పచ్చు. కానీ దక్షిణ కోస్తా విషయానికి వచ్చేసరికి మాత్రం కాస్త తీవ్ర పరిణామాలే ఉన్నాయి. ఎస్పెషల్లీ నెల్లూరు దగ్గర నుంచి రాయలసీమ అలాంటి ప్రాంతాల్లో, రాయలసీమ అయితే టోటల్ గా ఈసారి పూర్తి రసాబసగా జరిగింది. ఒక రణరంగాన్ని తలపించిందని చెప్పొచ్చు. అనంతపురంలో అయితే ఒక వైసీపీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి. కర్నూలులో రాళ్లు రూపుకున్నారు. ఒకనొక దశలో అయితే భూమా అఖిలప్రియ మీద కూడా దాడి జరిగింది, ఒక కుటుంబ సభ్యుల మీద దాడి జరిగిందని కూడా పుకార్లు వచ్చాయి. చివరికి ఆమె స్వయంగా స్పందించి అలాంటిది ఏమీ జరగలేదు, తాను తన కుటుంబ సభ్యులు అంత క్షేమం, మా మీద ఎలాంటి దాడి జరగలేదని కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కడప లాంటి ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా కర్నూలు లాంటి ప్రాంతాల్లోనూ, చిత్తూరు లాంటి ప్రాంతాల్లోనూ పూర్తి రసాబసగానే జరిగిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసు భద్రత ఏర్పాటు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
సిఇఓ గోపాలకృష్ణ ద్వివేది కూడా మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఈసారి ఎన్నికలు విజయవంతంగా ముగిస్తాయి. చిన్న చిన్న సంఘటనలు అయితే కాస్త ఇబ్బందికరంగా మారి వాటన్నింటినీ రెక్టిఫై చేశాము. ఎవరైనా కానీ చట్టాన్ని అతిక్రమించుంటే వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. అయితే ఈ టీడీపీ బృందం ఆయన కలిసింది చివరి అంటే ఉదయం ఈవీఎంలో మొరాయించిన 1 గంటన్నర సమయం వేస్ట్ అయింది. కాబట్టి ఆ సమయాన్ని ఎవరైతే ఓటింగ్ కోసం వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో అంతసేపు నిలబడలేక అలాంటి వాళ్ళ కోసం మరొక 2 గంటలు ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి అడిగారు. కానీ అంత 2 గంటల ఎక్స్టెన్షన్ ఇచ్చే అధికారం తనకు లేదు. అందరి కలెక్టర్లతోటి నేను మాట్లాడతాను. కలెక్టర్లు అందరూ కూడా ఇదే ఇష్యూ కనుక చెప్పినట్లయితే వాళ్ళ సమాచారాన్ని ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపిస్తాను. వాళ్ళు కనుక పెట్టమంటే ఒక 2 గంటల సేపు పోలింగ్ పొడిగించడానికి అభ్యంతరం లేదు. అది ఈ రోజు అయిపోయినా మరో రోజు అంటే దాదాపు 43 రోజుల వరకు కూడా కౌంటింగ్ టైం ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఏదో ఒక టైంలో ఒక 2 గంటల సేపు పోలింగ్ అలాంటి ప్రాంతాలు ఏమైనా ఐడెంటిఫై చేసి పోలింగ్ నిర్వహించడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇవన్నీ ఎలాంటి పరిణామాలు చేసుకుంటే చూడాలి. ఇకపై ముఖ్యంగా కలెక్టర్లు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందని ఈ రాత్రికి ఆయన మాట్లాడబోతున్నారు. కలెక్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ తీసుకుని ఆయన డిసిషన్ తీసుకోబోతున్నారు. అది కూడా కేంద్ర ఎన్నికల సంఘం దానికి అనుమతి ముద్ర వేయాల్సి ఉంటుంది. మరోవైపున పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజకీయంగా కూడా ఇంకా మరింత హీట్ ఎక్కేలాగే కనబడుతున్న వాతావరణం. 8:30కి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నారు హైదరాబాద్ లో అరెస్ట్ లో. 9 గంటలకు సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు ఉండవల్లిలో. సో వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారు, ఎన్నికల ఫలితాలు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనే దాన్ని ఆధారంగా తీసుకుని తదుపరి పరిణామాలు ఉంటాయని మాత్రం మనం చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సారథి.